చిన్న కథండి. సాధువు నాగుపాము కథ పేరు. ఒక ఊర్లోనే ఒక గుడి ఉంటుందండి. ఆ గుడి దగ్గరేమో ఒక పాము బాగా బుసలు కొడుతూ తిరుగుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరినీ కాటేస్తూ ఉంటుంది. అయితే అక్కడికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు వచ్చి కొన్నాళ్ళు అలా చాలా భయపడి ఆ గుడికి ఎవరు వెళ్ళరు, ఆ తోవలోకి వెళ్ళరు, భయపడిపోయి పారిపోతుంటారు. కొన్నాళ్ళకి అక్కడికి ఒక సాధువు వచ్చి గుడిలోకి వెళ్తుంటేనే పాము కనిపిస్తుంది. పాముని చూసి చిన్న నవ్వు నవ్వుతాడు. ఎంత చక్కగా నవ్వుతున్నావు, ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి, ఎందుకు అలా చేస్తున్నావు, బుసలు కూడా అలా మా గుడిలోకి వచ్చే వాళ్ళని బుసలు కొట్టి కాటేయచ్చా, ఎంత తప్పు పని, నువ్వు ఎంత అలా ఎందుకు అలా చేస్తున్నావు అని అడతాడు. అంటేను అలా చేయకూడదు, నువ్వు శాంతంగా ఉండాలి, చక్కగా ఉండాలి, ప్రజలందరినీ గుడిలోకి రాని, దేవుడికి దండం పెట్టుకొని అంటే సరే అని బుర్ర రూపిస్తుంది, వెళ్ళిపోతుంది. ఈ పామేమో మెల్లిగా చాలా శాంత స్వరూపం అయిపోతుంది. ఈ ప్రజలందరూ మయ్య గుడిలో పాము వచ్చినా కూడా వికెట్ వచ్చినా కూడా పాము బుసగొట్టట్లేదు, కాటు వేయట్లేదని గుడిలోకి వెళ్తున్నారు, వస్తున్నారు. పోనీ వెళుతూ వస్తున్న వాళ్ళు ఊరుకోవచ్చు కదా, అక్కడ పాము అక్కడే తిరుగుతూ ఉంటుంది. దాని మీద రాళ్ళు కర్రలు అన్నీ వేస్తూనే ఉంటారు. పాపం దానికి ఒళ్ళల్లా గాయాలు అవుతాయి, కానీ అది ఎప్పుడు బుసగొట్టదు, కాటు వేయదు. కొన్నాళ్ళేసరిగా మళ్ళీ ఆ సన్యాసి ఆ ఊరికి వస్తాడు. ఆ ఊరు అసలు పాముని చూస్తేనేమో ఒంటి నిండా గాయాలుతుంది. ఏంటి ఇంత గాయాలతో ఉన్నావు, ఎందుకు ఏమిటి ఇది నీకు అంటే, నువ్వే కదా చెప్పావు ఎవరిని బుసగొట్టొద్దు, కాటేయొద్దని, అందుకని నేను శాంతంగా ఉన్నాను. కానీ ఈ ఊర్లో ప్రజలందరూ నన్ను కర్రలతోటి రాళ్లతోటి కొడుతున్నారు, అందుకు ఇలా అయిపోయాను, శాంతంగా ఉంటాను. అప్పుడు సన్యాసి అంటాడు, నిన్ను కాటు వేయొద్దన్నాను కానీ బుస కొట్టొద్దని నేను చెప్పలేదు, నువ్వు సరిగ్గా వినలేదు. బుస కొట్టు, కాటు వేయకు అంటే భయపెట్టు, అంతేగాని నువ్వు ఊరికినే వాళ్ళని కాటేసి అనవసరంగా పాపాన్ని మూట చుట్టుకోకని చెప్పాను అంతే నీకంట. చూసారా, ఇదండి కథ. ఎవరిమైనా కూడాను మనకు చేత కాదు ఎవరన్నా మన చూపు చూస్తే బుసగొడదాం, కానీ కరవకూడదు, అలాగ మనం ప్రవర్తించాలన్నమాట. ఇది కథ. ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.